దాన్ని బట్టి చూస్తే తప్పకుండా వాళ్ళు పులిబిడ్డ వర్గానికి సంబంధించిన వాళ్ళు అని అర్థమవుతుంది. పులులు ఏం చేయాలి? ఎదురుకి రావాలి. ఇలా చేయకూడదు. యాచన అంటే ఏమిటి? అడగడం కాదమ్మా, అడుక్కోవడం. అడగడం వేరు, అడుక్కోవడం వేరు. భిక్షాటన, భిక్షమెత్తుకోవడం. ఎవరైనా సాక్షాత్తు దేవుని కుమారుడు. ప్రార్థన ఈయన తీరు ఎలా ఉంది? అది విధేయత చూపించేవాడి తీరు. ఒకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 7-8 వచనాలు చదువుతారమ్మా ఎవరైనా? శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ప్రార్థనలో ఆ తీరు, ఆ ప్రార్థన తీరు మీకేమర్థమైంది? యాచన అంటే తెలుసా? పొద్దున్న నా స్నేహితుడు వచ్చి నువ్వేంటి పెద్ద పెద్ద తెలుగు పదాలు వాడుతున్నావు, మా తెలంగాణ వాళ్ళకి రాదన్నాడు. మీ తెలంగాణ వాళ్ళు చాలా మంచి తెలుగు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మరి ఏమండి, మా అమ్మమ్మ తెలంగాణయే. మా అమ్మమ్మ ఇంట్లో చాలామంది కవులు ఉన్నారు, క్రైస్తవ పాటలు రాసిన వాళ్ళు, థియోలాజియన్స్ ఉన్నారు. షీ కమ్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఏరియా. నాకు తెలిసి తెలుగు బాగొచ్చు. మా అమ్మ నాకు తెలుగులో పునాది వేసింది, పట్టిచ్చింది. మా అమ్మ వల్లే వచ్చింది నాకు తెలుగు. నా భాష ఎవరికైనా అర్థం కావట్లేదండి ఇక్కడ? తెలుగు భాష అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మనకి నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు మా గుంటూరు నుంచి విజయవాడ దాటగానే కొండపల్లి అని వస్తుందండి. ఆ కొండపల్లి దగ్గర కొన్ని బొమ్మలు ఉంటాయి. ఆ కొండపల్లి బొమ్మలు ఎప్పుడైనా మీరు చూసారా? అవును అంటే ఇలా అనాలండి, కాదు అంటే ఇలా అనాలండి. కొండపల్లి బొమ్మలాగా ఇలా అన్నారనుకోండి, అది అవునో కాదో తెలియదండి. మీరు నాకు చెప్పండి, నా భాష మీకు అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ వాంట్. యాచన అంటే ఏమిటి? అడగడం కాదమ్మా, అడుక్కోవడం. అడగడం వేరు, అడుక్కోవడం వేరు. భిక్షాటన, భిక్షమెత్తుకోవడం. ఎవరైనా సాక్షాత్తు దేవుని కుమారుడు. ప్రార్థన ఈయన తీరు ఎలా ఉంది? అది విధేయత చూపించేవాడి తీరు. అది మంచి కొత్త ప్రార్థనలు వచ్చాయి. నీ కడుపులో కణితి మాయమవునుగాక. నువ్వు కణితిని కమాండ్ చేస్తున్నావా? అవి కడుపుని కమాండ్ చేస్తున్నావా? దేవుణ్ణే కమాండ్ చేస్తున్నావా? గొంతునప్పుడు ఉంటే గొంతు మీద కాలు వేసి తొక్కి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాం మనం? టీవీలో చూడట్లేదా మీరు? దేవుడి దగ్గర అరవకండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వినమ్రంగా ఉండండి. విధేయత చూపించేవాడికి ఒక తీరు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. యాచిస్తాడు దేవుడి దగ్గర, భయభక్తులు ఉంటాయి. ఏమండి, కిందకి వచ్చి చదవండి, నెక్స్ట్ లైన్ చదవండి. ఆయన కుమారుడై ఉండి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కుమారుడై ఉండి, మనలాంటి కుమారుడు కాదైనా ఏకైక కుమారుడు. దేవదూతలను కుమారులు అన్నారు, ఆదాముని కుమారులు అన్నారు, మనల్ని దత్త కుమార్తెలు అన్నారు. దైవ వాక్యాన్ని ప్రబోధించేవాళ్ళు, దైవోక్తిని పొందిన వాళ్ళని కుమారులు అన్నారు. కానీ మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, దేవదూతలు చాలామంది ఉంటారు, ఆదాము లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, విశ్వాసులు చాలామంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు లాంటి కుమారుడు ఒకడే. అందుకనే ఆయన్ని ద ఓన్లీ బిగాటన్ సన్ అన్నారు. జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. మరొక ద్వితీయత లేదు. దాన్ని మీరు ఎలా చదువుకోవాలంటే
దేవునికి ఏకైక కుమారుడై ఉండి, ఒక్కగానొక్క కుమారుడై ఉండి, తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. రాత్రి మనం ప్రశ్నించుకోవాలి, నేను విధేయత నేర్చుకున్నానా? కుమారుడై ఉండి ఆయన నేర్చుకుంటే నేనెంత నేర్చుకోవాలి? ఇదేంటి యేసుప్రభు నేర్చుకోవడం ఏంటని మీకు అనుమానం కలగచ్చు. అందుకే మీకు ఆ చిక్కుముడి కూడా విప్పేస్తాను. దేవుడికి విధేయత రాదండి. దేవుడికి విధేయత రాదు. దేవుడికి చేతకాని పనులు కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన పాపం చేయలేడు, ఆయన మోసం చేయలేడు, ఆయన పాపాన్ని సహించలేడు. ఆయన చేతకాని పనులు కొన్ని ఉన్నాయి. ఆయనకి విధేయత రాదు. ఎందుకంటే ఆయన పైన ఎవడుండడు ఇంకా విధేయత చూపించడానికి. దేవుడి చేతకానితనమే ఆయన చేవ, ఆయన బలం. దేవుని బలహీనతే ఆయన బలం. ఒకవేళ దేవుడికి వెరితనం ఉంటే ఆ వెరితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పదన్నాడు పౌలు. దేవుడికి చేతకాని విషయంలో ఒకటి విధేయత. అందుకని దేవుడు మనిషై, ఎందుకంటే దేవుడిగా ఎవరికి విధేయత చూపించలేడు. అందుకని దేవుడు మనిషై 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించి ఆ జీవిత కాలంలో శరీరధారిగా ఉన్న దినములలో విధేయత నేర్చుకున్నాడు. ప్రార్థన ద్వారా శ్రమ పొంది. హ్యావ్ యూ లెర్న్డ్ ఒబీడియన్స్? తమరికి వచ్చిందా ఈ నేర్చుకోవడం అని అడుగుతున్నాను నేను. నువ్వు విధేయత నేర్చుకోకపోతే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలి కాదు. ఇదే వచనాల్లో, మొదటి వచనంలో మనం చదివిన వచనంలో ఒక మాట ఉంది. ఆయన అలా ప్రవర్తించాడు కాబట్టి, అటువంటి ప్రార్థనా వైఖరి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడెను. దేవుడు ఎప్పుడు నిన్ను అంగీకరిస్తాడు? అలా ఉండకపోతే తన కుమారుణ్ణి అంగీకరించడు ఆయన. తమరిని నన్ను ఎప్పుడు అంగీకరిస్తాడు? ఇదిగోండి, ఈ వైఖరి మనం అలవర్చుకోవాలి. ఈ విధేయత వైఖరి అంటే మీకు తెలుసు కదా, మనం ప్రవర్తించే తీరు, మనం ఆలోచించే తీరు, మనం చూసే తీరు, మనం ప్రతిస్పందించే తీరు, దీనంతటిని మూట కడితే వైఖరి అంటాం. విధేయత చూపించేవాడి వైఖరి ఇలా ఉంటుందండి. ఈరోజు క్రైస్తవుల్ని చూస్తే బాధేస్తుంది. తల బిరుసుతనం ఎక్కువైపోయింది. తల ఎగరేస్తున్నాం. మన మాటలు, మన చేతలు, మన ప్రవర్తన, మన ప్రసంగాలు, ఈవెన్ దైవజనుల ప్రసంగాలు చూస్తే కూడా గర్వంతో తొనికిసలాడుతుంది తప్ప వినమ్రత ఏ కోసన కనపడట్లేదు, విధేయత ఏ కోసన కనపడట్లేదు, వినయం ఏ కోసన కనపడట్లేదు. గర్వం రాని జబ్బు జరుస్తున్నారు. ఒకడినొకడు దూషించుకోవడం, సవాల్ చేసుకోవడం. పూర్వం ఉండేదన్నమాట బస్తీ మీద సవాలని. ఇటుపక్క ఒక పెహల్వాను, అటుపక్క ఒక పెహల్వాను నిలబడి ఓ మీసం మెలేసి రా అనేవాడు అనమాట, వాడి కండలు చూపించి. అటు తయారయ్యారు మన క్రైస్తవ బోధకులు ఇప్పుడు. వాళ్ళకి మీలాంటి వాళ్ళు చాలామంది శిష్యులు. తప్పుడు బోధకుల్లో చలనం ఆరంభమైంది. అందుకు నాకు సంతోషంగా ఉంది. ఏది ఉద్దేశించామో అది నెరవేరడం ఆరంభమైంది. వి ఆర్ హ్యాపీ అండ్ వి ప్రైజ్ గాడ్ ఫర్ దిస్. ఇది మా గొప్పతనం కాదని, ప్రభు గొప్పతనం అని నేను ఆయన్ని కీర్తిస్తున్నాను. వారు చాలా విషయాల్ని లేవనెత్తారు. అన్నీ చెప్పుకుంటా పోతే మన సబ్జెక్ట్ నుంచి పక్కకు వెళ్తాం. వీలైతే ఈ ఉత్తరానికి నేను ప్రత్యుత్తరం నేను రాస్తాను. అయితే ఒక విషయాన్ని ప్రధానంగా వీరు లేవనెత్తారు. ఈ తప్పుడు బోధకులతో ఒక సమస్య ఉంది. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు చెప్పరు. అందుకే ఒక సామాన్యుడు అన్నారు. నేను అనుకోవడం, జన్మ పాపాన్ని వీళ్ళు వెనకేసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఆ బ్యాచ్ వాళ్ళే వీళ్ళు, ఆ పులిబిడ్లే వీళ్ళు.
అది కూడా వీళ్ళు ఏం చేశారంటే దాన్ని 6వ పాయింట్గా పెట్టారు. మొత్తం 7 పాయింట్లు రాశారు. 7వ పాయింట్ కూడా పాపానికి సంబంధించింది. 6, 7 పాయింట్లు చివరి పాయింట్లుగా పెట్టారు. కాబట్టి సైకాలజీ ప్రకారం అర్థమవుతుంది ఏమిటంటే, చల్లకు వచ్చి ముంత దాచనేలా అన్నట్టు వాళ్ళు ఆరంభించారు. వాళ్ళ సబ్జెక్ట్ని చివరిగా మాట్లాడారు. చివరిలో సామాన్యుడని ముక్తాయించారు. దాన్ని బట్టి చూస్తే తప్పకుండా వాళ్ళు పులిబిడ్డ వర్గానికి సంబంధించిన వాళ్ళు అని అర్థమవుతుంది. పులులు ఏం చేయాలి? ఎదురుకి రావాలి. ఇలా చేయకూడదు. ఎనీవే, జన్మ పాపం గురించి మరొకసారి మీకు చెప్పాల్సినటువంటి అగత్యం ఏర్పడింది ఈ ఉత్తరాన్ని బట్టి. ఎక్కడుంది బైబిల్లో అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ ప్రశ్న మేము అడగాలి, మీరు కాదు. జన్మ పాపం లేదని బైబిల్లో ఎక్కడుంది తమరు చెప్పాలి ముందు. ఎందుకంటే లేదని ఘంటాపదంగా పేపర్లలో కూడా, క్రైస్తవ పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది మీరు కదా కొన్ని సంవత్సరాల క్రితం. దైవజనుల్ని ఛాలెంజ్ చేసి, సవాలు చేసి, అవమానపరిచే విధంగా సవాలు చేసి ఆహ్వానించింది మీరే కదా. కాబట్టి బైబిల్లో ఒక స్టేట్మెంట్, మనిషి జన్మతః పాపి కాదు, మనిషి జన్మతః పవిత్రుడు, పుట్టిన ప్రతివాడు జన్మతః పవిత్రుడు అన్నటువంటి స్టేట్మెంట్ మీరేమన్నా చూపించగలరా? పోనీ పాపి కాదు అన్న స్టేట్మెంట్ మీరు చూపించగలరా? నేను పాస్టర్ గారిని అడిగాను, నేను చెప్పినప్పుడు దయచేసి వెంటనే వాక్యం చదవండి అని. నేను ఇప్పుడు అడుగుతున్నాను పాస్టర్ గారిని. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం రెవరెండ్ హ్యారీ పాల్ గారు చదువుతారు. రోమా 5:12. అట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. 2 విషయాలు గమనించండి. ఇక్కడ మనుషులందరూ పాపం చేయడం 2వ భాగంలో ఉంది. మనుషులందరూ పాపము చేశారు. ఇది సిన్ బై డీడ్, ఇది కర్మతః పాపం, ఇది పనుల వల్ల, క్రియల వల్ల చేసినటువంటి స్వీయ పాపం, స్వీయ పాప కార్యాలు. బట్ మొదటి భాగంలో ఏముంది? మళ్ళీ చదువుతారా పాస్టర్ గారు? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, ఒక్క మనుషుని ద్వారా. ఎవరా మనిషి మీరు చెప్పండి? ఆదాం. ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ఎలాగు ప్రవేశించెనో. ఆగుదాం అక్కడ. ఒక మనుషుని ద్వారా ఏం ప్రవేశించింది లోకంలోకి? అందరిలోకి వచ్చింది అది. ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆదాము ఒక్కడే పాపం చేయలా, ఆదాము ద్వారా పాప స్వభావం అందరికీ సంక్రమించింది. 14వ వచనం చదవండి పాస్టర్ గారు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, పాపము చేయని వారు అని అనలేదు, ఆదాము లాంటి పాపం చేయలేదని ఉంది బైబిల్లో. ఎందుకంటే పాపం వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది, అవిధేయత రకరకాలుగా ఉంటుంది. అంతేగాని మనుషులు పాపులు కాదని చెప్పలేదు బైబిల్. ఆదాము లాంటి పాపం చేయని వారి మీద కూడా. చదవండి పాస్టర్ గారు. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. పాపం ఏదైనా కావచ్చు, మరణం ఏలింది. ఎందువల్లంటే 6:24 ప్రకారం పాపం వలన, 6:23 ప్రకారం పాపం వలన వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము నిత్య జీవం. ఇట్స్ వెరీ క్లియర్. పాపము ఒక్క మనిషి ద్వారా అందరికీ సంక్రమించింది, పాకింది. దాంతో పాటుగా దాని వెనకనే తోకలాగా మరణం వచ్చింది, అందరికీ వచ్చింది. సరే, ఇంకొక వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం.
వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. నోట్ చేసుకోండి ఈ పాయింట్ ని. స్వభావ సిద్ధముగా, పాపం చేయడం వల్ల కాదు, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. సిన్ చేయడం అనేది మన స్వభావంలో అంతర్భాగమైంది. బై నేచర్ వీఆర్ ప్రోన్ టు ద రాత్ ఆఫ్ గాడ్. బై నేచర్ మనిషి తన స్వభావాన్ని బట్టి దైవోగ్రతకు పాలు లేకపోతే పాత్రుడు అయ్యాడు. నాట్ బై డీడ్, పాపం చేయడం వల్ల కాదు, స్వభావం వల్ల. వాళ్ళు ఉత్తరంలో ఇంకో మాట కూడా అడిగారు. ఏమడిగారంటే, యేసుక్రీస్తు మరణం వల్ల మనం నీతిమంతులం కాలేదా? ఎస్, అయ్యాం నీతిమంతులుగా. ఎలా అయ్యాం నీతిమంతులుగా? ట్రాన్స్లేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ. గాడ్ డిక్లేర్డ్ అస్ రైచస్, నాట్ మేడ్ అస్ రైచస్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇది కోర్టు పరిభాష, జ్యుడిషియల్ లాంగ్వేజ్ వాడారు ఇక్కడ గ్రీకు భాషలో. కోర్టు పరిభాష. కోర్టులో ఒకడు హత్య చేశాడు, అతన్ని తీసుకొచ్చి బోన్లో నించోబెట్టారు. కానీ ప్రాసిక్యూషన్ వారు కొన్ని కారణాల చేత, ఏ కారణాల చేతనో హత్య చేసిన వాడి మీద ఉన్నటువంటి హత్యా నేరారోపణను నిరూపించలేకపోయారు. అప్పుడు జడ్జి గారు కేసు కొట్టివేస్తారు, నిర్దోషిగా వదిలిపెడతారు. దాని అర్థం ఏంటంటే అతను తప్పు చేయలేదని కాదు, అతను తప్పు ప్రూవ్ అవ్వలేదు అని అర్థం. దట్స్ కాల్డ్ అక్విటెన్స్. కోర్టు ఏం చేస్తుందంటే, ఇతని మీద చేసిన నేరారోపణల్ని కొట్టివేస్తున్నాను, ఎందుకంటే మీరు నిరూపించలేకపోయారు. ఇదే పరిభాష బైబిల్ వాడుతోంది. మనం తండ్రి, పరలోకపు తండ్రి, ఆ మహాదేవుని కోర్టులో నుంచున్నప్పుడు మనందరం పాపులమే, కానీ మన పాపపు శిక్షను ఆయన కొట్టివేస్తాడు. ఎందుకంటే మరొకడు నా కోసం మీకోసం శిక్షను సిలువలో చెల్లించాడు కాబట్టి. అందుకనే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది, మనలో ఎవడైనను పాపము చేసిన ఎడల యేసుక్రీస్తు అను ఉత్తరవాది, గ్రీక్లో చదివితే డిఫెన్స్ లాయర్, తండ్రి వద్ద అంటే తండ్రి గారి కోర్టులో, ఆ మహాదేవుని కోర్టులో మనకు ఉన్నాడు. నీతిమంతులం అయిపోలా, మనం నీతిమంతులుగా ప్రకటించాడు దేవుడు మనల్ని. ఇది మన నీతి కాదు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది, ఇది మీ వలన కలిగినది కాదు. ఏమిటిది? రక్షణ మీ వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడును అతిశయింప వీలు లేదు. మనం గర్వించడానికి వీలు లేదు. మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఎక్కడి నుంచి రక్షించబడ్డాం? నెంబర్ 1, పాపపు శిక్ష నుంచి. ఎందుకంటే ఆయన శిక్షను చెల్లించాడు కాబట్టి ఇక నా మీద పెనాల్టీ, శిక్ష లేదు. నా స్థానంలో ఆయన చెల్లించాడు, మన స్థానంలో ఆయన చెల్లించాడు. రెండవ దశ, పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తుకి తమ జీవితాలని అర్పిస్తారో, దాసోహం అవుతారో, ఆయన ప్రభుత్వం కిందకు వస్తారో, ఎవరైతే ఆయన శిష్యగణంగా మారుతారో, ఎవరైతే ఆయన నిష్ఠాగరిష్టతతో వెంబడిస్తారో, వారికి ఆయన క్రొత్త జన్మను ఆత్మ ద్వారా ప్రసాదిస్తాడు. వారి ప్రాణాత్మ దేహాలను తన రక్తంతో కడిగి పవిత్రీకరించి వారిని తన ఆలయంగా చేసుకుంటాడు. అక్కడి నుంచి మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. అక్కడి నుంచి గాడ్ స్టార్ట్స్ మేకింగ్ అస్ హోలీ.
అది క్రమేపీ జరుగుతుంది, ఆయన వచ్చేంత వరకు జరుగుతుంది. ఇది 2వ దశ. 3వ దశ ఆయన వచ్చినప్పుడు ఈ పరిపూర్ణమైన పవిత్రతలోకి మనం వెళ్తాం. అందుకనే యోహాన్ అంటాడు, ఆయన వచ్చినప్పుడు మనం ఎలా అవుతామో మనకు తెలియదు, కానీ ఆయన ఎలాగూ ఉన్నాడో అలాగే మనం ఉంటాము. అందుకని ఆయన వచ్చినప్పుడు మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, పవిత్రమైన బ్రతుకులతో ఆయన్ని ఎదుర్కోవాలి అని చెప్తాడు. అది 3వ దశ. మొదటి దశలో మనం పాపపు శిక్ష నుంచి విడుదల పొందుతాం. మనం పాపులమే, కానీ నిర్దోషులుగా దేవుడు ప్రకటిస్తాడు. 2వ దశలో పాపులు క్రమేపీ పరిశుద్ధులవుతారు ఆత్మ కార్యం వల్ల. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. పాప మరణముల నియమము నుండి ఎవరు విడిపిస్తారు నన్ను? క్రీస్తు యేసునందలి జీవమునిచ్చు ఆత్మ నియమము నన్ను విడిపించెను. అందుకని అపోస్తలుడు అయిన తరువాత కూడా నాలో ఒక నియమము ఉన్నది, నేను చేయకూడదనుకున్న పాపము నా చేత అది చేయిస్తూ ఉన్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, ఎందుకంటే ఆయన నన్ను విడిపించాడు. ఎలా విడిపించాడు? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, పెనాల్టీ లేదు. 2వ దశ, పాపం యొక్క శక్తి నుంచి కూడా ఆయన నన్ను విడిపిస్తాడు. క్రీస్తు యేసునందలి జీవమునిచ్చు ఆత్మ నియమము నన్ను పాప మరణముల నియమము నుండి ప్రతిదినము విడిపిస్తుంది. 2వ దశలో పాప శక్తి నుంచి మనం విడుదల పొందుతాం. మొదటి దశలో పాప శిక్ష నుంచి విడుదల పొందుతాం, నరకం ఉండదు. 2వ దశలో పాప శక్తి నుంచి విడుదల పొందుతాం. అది ఇప్పుడు జరుగుతోంది ఒక విశ్వాసి జీవితంలో. 3వ దశ, పాపపు ఉనికి నుంచి కూడా విడుదల పొందుతాం. ఇది క్రమేపీ జరుగుతుంది. Salvation in a sense is a crisis, and in another sense it's a process. రక్షణ అనేది ఒక అర్థంలో చూసినప్పుడు అది ఒక్కసారే జరుగుతుంది. ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకొని నిజాయితీగా ఆయన దగ్గర మనము ఆయన రక్తంలో కడుక్కుంటామో, ఆయన శిలువ రక్తంలో ఆయన మనల్ని పునీతులుగా చేసేటప్పుడు ఒక్కసారిగా పాపిగా ఉన్న మనల్ని ఇక పాపిగా చూడడం మానేస్తాడు ఆయన. మన మీద ఉన్నటువంటి ఆ శిక్షను, ఆ యొక్క నిరారోపణ అంతటినీ కూడా, ఆ అకౌంట్ అంతటినీ కూడా కొట్టివేస్తాడు సిలువను బట్టి. అది ఒక్కసారి జరుగుతుంది. ఇట్స్ ఎ క్రైసిస్. కానీ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనము రోజు రోజు దినదిన ప్రవర్ధమానంగా మనము ఆయనలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆయనకు విధేయత చూపించే కొలది, ఆయన వాక్యానికి, ఆయన ఆత్మస్వరాన్ని వినే కొలది మనము పవిత్రీకరించబడతాం. అందుకనే పడుతూ లేస్తూ మనం నీతిని నేర్చుకుంటాం. నీతి యందు శిక్ష చేయుటకు ఆయన ప్రయోజనకరమైనటువంటి దైవావేశితములైనటువంటి లేఖనాలను ఇచ్చాడని తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఇది వాక్యం చెప్తున్న మాటలు. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు, పులిబిడ్డల్లారా. పాపం వల్ల కదా మరణం వచ్చింది, బైబిల్ సుస్పష్టం చేస్తోంది కదా. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపమే లేకపోతే మరణం లేదు. మరణాన్ని గెలిచిన వాడు ఒక యేసుక్రీస్తే, ఎందుకంటే ఆయనకు పాపం లేదు, ఆయన మరణాన్ని గెలిచాడు. ఆయన మరణం గెలిచినప్పుడు ఆయన పాపరహితుడని నిరూపితం అయిపోయింది. ఈరోజు ఆయన మరణం గెలవడం అనేది ఒక చారిత్రక సత్యం. ఇది కేవలం ఒక క్రైస్తవ మూఢ విశ్వాసం లాంటిది కాదు. నా ప్రశ్న ఏంటంటే, పులిబిడ్డలకి జన్మతః పాపం లేకపోతే చంటి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు, ఒక్కరోజు బిడ్డలు, కొన్ని గంటల బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళలో పాపం లేదు కదా, వాళ్ళకి మరణం ఎలా వచ్చింది? అంటే పాపం వల్ల కాని మరణం కూడా వస్తుందా? కొత్త బైబిల్ రాశారా మీరు? ఒకవేళ చంటి బిడ్డల్లో స్వభావ సిద్ధమైన పాపం, అబద్ధం తెలియని వారిలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పాప స్వభావం లేకపోతే మరణం ఎలా సంభవిస్తోంది వాళ్ళకి? పోనీ ఎవరైనా గొంతు నిలిమి చంపలేదుగా వాళ్ళని? కొంతమంది కడుపులోనే చచ్చిపోతున్నారు. భ్రూణ హత్య చేయకపోయినా, అబార్షన్ చేయించుకోకపోయినా స్టిల్ బోర్న్ బేబీస్ అంటాం. ఎందుకు చచ్చిపోతున్నారు? అందుకనే దావీదు ఏమన్నాడంటే,
పాపమందు నా తల్లి నన్ను గర్భము ధరించింది. దానికి పులిబిడ్డలు చెప్తారు, చుట్టూ పాపం ఉందంట, మధ్యలో వాళ్ళ అమ్మ కనిందంట. నీకు అలా అర్థమైందే నాయనా? హెబ్రీ భాష నేర్చుకో. పాపమందు నా తల్లి నన్ను గర్భము ధరించిందంటే, నేను గర్భం నుంచే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే, పిండముగా ఉన్నప్పటి నుంచే పాప స్వభావాన్ని సంతరించుకున్నవాడను అని అర్థం. పులిబిడ్డలకు మరొక ప్రశ్న. ఒకవేళ జన్మతః పాపం లేకపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి పుట్టినప్పుడు ఎందుకు ప్రత్యేకించి కన్యకకు పుట్టాడు? ఏం అందరిలానే ఎందుకు పుట్టకూడదు? మీ హోంవర్క్ చేసుకోండి. నాకు టైం అయిపోతుంది, నేను ముందుకెళ్తాను. దిస్ ఇస్ ఫర్ యువర్ హోంవర్క్. ఈరోజు కొన్ని తప్పుడు బోధల్ని మనం స్పృశించడానికి ప్రయత్నం చేద్దాం. త్వరితగతిన